శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 48వ అధ్యయనం భక్తుల ఆపదలు బాపుట. అందులో ఒక కథ షేవడే, రెండవ కథ నపాత్నేకర్లు కథలు. ఈ అధ్యయనంలో ప్రారంభించినప్పుడు ఎవరో హేమట్ పంత్ను బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమట్ పంత్ ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురువుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షట్ శాస్త్రములు బోధించెదరో, ఎవరు చక్రాంకితములు చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా నుపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దానిని పునశ్చరణము చేయమందరో, ఎవరు తమ వాక్శక్తిచే జీవన పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారం పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణముల వల్ల మనకు ఇహపరమ సుఖములందు విరక్తి కలుగు చేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మన కభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమును పుస్తక జ్ఞానమేగాక ఆచరించ అనుభవము కూడా పొందియున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లా ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నము యందును శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలము గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా జూచును, లేదా పరబ్రహ్మ స్వరూపముగా జూచును. సద్గురువుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమున కునికి పట్లు. వారెన్నడూ చాపల్యము గాని చికాకు గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమట్ పంత్ తన పూర్వజన్మ సుకృతమచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెదనని తలించెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 ఏండ్ల వయసు నుండి వారు మనస్సును స్వాధీనముందుంచుకునిరి. వారొంటరిగా నిర్భయముగా నుండెడివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానము మునిగియుండెడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును జూచి వారి మేలు కొరకే చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండెడివారు. వారు భౌతిక శరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు నిచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకిప్పటికీ నొసగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమన భక్తి విశ్వాసములెన్నడూ హృదయము దీపము సరిచేయవలెను. ప్రేమయను ఒత్తిని వెలిగించవలెను. ఎప్పుడు ఇట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మసాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించెను. ప్రేమ లేని జ్ఞానం ఉత్తది. అట్టి జ్ఞానమెరువరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన పరిమిత ప్రేమ యుండవలెను. ప్రేమను మన మెట్లు పొగడగలము. ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనదగును. ప్రేమ అనునదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలములు. ప్రేమ అనునది వికసించినచో భక్తి, నిర్వాయ మోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తరువాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి గాని మిక్కిలి చింతించినదే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష ఉత్తమమైన
భామ ఉన్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించెను. అది ఏ ప్రేమ, అది ఏ మోక్షమునకు మార్గము. యా అధ్యయనములో చెప్పవలసిన ముఖ్య కథన పరిశీలించెదము. స్వచ్ఛమైన మనస్సుతో నెవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై బడినచో తుట్టతుద కర్తడు రక్షింపబడను. ఈ విషయం దిగువ కథ వలన విషదపడును. సేవడే అనే అతను సోలాపూర్ జిల్లా అక్కల్కోట్ నివాసి. నపాత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థుల షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠములు జ్ఞానము సరిగానున్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమీయూ రానట్లు చేచెను. తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదువుకోకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడగునని చెప్పెను. అందుకు నపాత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగెను. అందువలన షేవడే ఇట్లనెను. షిరడీ మసీదులో నొక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగిలితరులున్నారు. వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతము గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు పలుకొన్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగుదను. వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణ అయ్యేదను. నపాత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. తరువాత కథలో నపాత్నేకర్ దంపతుల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ షిరడివాసాయ నమః. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.